యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను. మరి దేవాది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు మంచి పోరాడుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్ని మనతో మాట్లాడుచున్నారు. ఎవరు మంచి పోరాటం చేశారని చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజు, నీకు వందనాలు. ఈ లోకంలో నాయన మంచి పోరాటం చేసేవారుగా సహాయం దయచేయండి, కృపను అనుగ్రహింపచేయండి. నాయన ఎవరైతే మంచి పోరాటము నాయన కలిగి ఉంటారో వాళ్ళు నాయన రాబోయే దినాల్లో నీతి కిరీటాన్ని పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అలాగే మేము జీవించడానికి సహాయం దయచేసి కృప అనుగ్రహింపచేయండి. నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుదే, విశ్వాసం కాపాడుకుంటే అని ఇది ఎవరంటున్నారంటే అపోస్తలుడైన పౌలు గారండి. పౌలు గారు ఒకప్పుడు జీవితం ఎలా ఉందంటే భయంకరమైన దుర్మార్గం చేసే వ్యక్తి, క్రైస్తవులు అనే వారిని ఊసకోత కోసేసిన వ్యక్తి, మరి హింసించి మరి చెరసాల్లో వేయడానికి భయంకరంగా వీడ్చుకు వెళ్ళే వ్యక్తి, మరి అనేకమైన మరి దుర్మార్గం చేసిన వ్యక్తి. అలాంటి యొక్క పౌలు గారిని దేవుడు ఎప్పుడైతే మరి తన హృదయాన్ని ప్రేరేపించారో, మరి క్రీస్తుని తెలుసుకుని మరి క్రీస్తులోనికి వచ్చాడో, తన జీవితాన్నే మార్చుకున్నాడండి. మార్చుకున్న తర్వాత తను మారు మనసు పొంది రక్షింపబడి మరి రక్షణలోనికి వచ్చి దేవునిలో బాప్తిసం పొందుకున్న తర్వాత సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అది మొదలుకొని మరి తన శ్వాస విడిచేంత వరకు మరి ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారండి. దేవుడు ఏదైతే బాధ్యతనిచ్చాడో దాన్ని చక్కగా మరి నిర్వర్తించిన వ్యక్తిగా చూస్తూ ఉంటాం. మరి ఆ పోరాటంలో ఎన్నో శ్రమలు వచ్చినాయండి, ఎన్నో ఇబ్బందులు కలిగినాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం లేని స్థితి, వస్త్రాలు లేని స్థితి, మరి భయంకరంగా సరసాల అనుభవంలోనికి వెళ్ళే స్థితి. ఏదైనా కూడా తన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడండి. ఒక పరిచర్య జీవితంలో మరి అనేక పర్యాయములు ఆయన సరసాల్లోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదండి. దేవుని సువార్తను ఆపలేదు. కానీ సరసాల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పౌలు గారు. అలాగూ జీవించిన ఆయన మంచి పోరాటం మరి కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అవునండి, పోరాడుతూనే ఉన్నాడు ఆయన. పోరాడి మరి ఆ యొక్క పోరాటాన్ని మరి సంపూర్తిగా చేశాడు. కాబట్టి ఆయన కొరకు ఒకటి దాచబడిందంటే ఏంటంటే తెలుసండి, నీతి కిరీటం అంట. ఈ దినాన్న మరి ఆయన అడుగుతున్నాడు, నువ్వు మంచి పోరాటమును కలిగి ఉన్నావా అని ఆయన మనం ప్రశ్నిస్తూ ఉంటారు. దేనికోసం మంచి పోరాటం కలిగి ఉండాలండి? ఈ లోకంలో మనకి ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో చెయ్యాలని పోరాటం చేయకూడదు. కానీ దేవుని స్వార్థ ప్రకటించడంలో మంచి పోరాటాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క పోరాటంలో ఎన్నో అవమానాలు కలుగుతాయండి, ఎన్నో నిందలు వస్తాయి. మరి ఒక్కొక్క సందర్భంలో నీ ప్రాణం పోయే స్థితి కలుగుతుంది. అయినప్పటికీ నీ పోరాటాన్ని ఆపకుండా ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మన కొరకు నీతి కిరీటాన్ని దాచి ఉన్నారు. దానిని పొందుకుంటాం. మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ప్రతిదీ దేవుడు మన పరిశీలనగా చూస్తాడు కదండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, మరి అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. నువ్వు చేసేది ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం చేయాలి, దేవుని కోసం పోరాడాలండి. మరి ఆ యొక్క పోరాటంలో మన ప్రాణం పోయినా కూడా మనము లెక్క చేయకుండా మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. మరి అలాగునే ఇక్కడ లోకానుసారంగా చూస్తే మరి సైనికులు ఉన్నారు కదండి, వారు బార్డర్లో ఉండి మరి యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాణం పోతాయని తెలిసినా కూడా మరి పారిపోరండి. ఆ యుద్ధానికి సిద్ధమై ముందుకు వెళ్ళి ప్రాణాలు కూడా ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలానే క్రీస్తు సువార్త ప్రకటించడంలో మన ప్రాణం పోయినా కూడా మనము మరి దాన్ని కొనసాగించే వారికి ఉండాలి. అలాంటి
మరి ఈ పరుగును మనం కొనసాగించినట్లయితే మరి ఆయన దాచబడిన నీతి కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ పౌలు గారు మరి ఆయన పరుగుని కొనసాగించారు, ఆ కొనసాగించి పూర్తి చేశారు కాబట్టి ఆయన కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. మరి దినాన్న నీ కొరకు నా కొరకు నీతి కిరీటం దాచబడేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా, మనం నడుచుకుంటున్నామా, దేవుని సువార్తను ఒక్కరికైనా ప్రకటించేవారుగా ఉన్నామా, దేవుని పరిచర్య చేస్తున్నామా, ఏదైనా కానివ్వండి, దేవుని సువార్త మరి వెదజల్లడం కానివ్వండి, దేవుని పరిచర్యలో మరి మందిరాలు తొడడం కానివ్వండి, కుర్చీలు వేయడం, ఏదైనా కూడా మరి నీవు చేస్తున్నావా, ఆ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నావా, ఆ పరిచర్య కొరకు నువ్వు పరిగెడుతున్నావా? నువ్వు పరిగెట్టినట్లయితే నీ కొరకు ఆయన నీతి కిరీటం దాచి ఉన్నాడు. కాబట్టి అలాంటి నీతి కిరీటాన్ని మనం పొందుకునే వారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమె చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. నాయన మా కొరకు నాయన ప్రభా నీతి కిరీటాన్ని నువ్వు దాచి ఉంచావు తండ్రి. నాయన ప్రభా ఆ నీతి కిరీటాన్ని మేము పొందుకోవాలంటే నువ్వు మాకు ఇచ్చిన బాధ్యతను నాయన ప్రభా సక్రమంగా నిర్వర్తించే వారిగా ఉండాలి నాయన. ఆ యొక్క బాధ్యత నిమిత్తము నాయన ప్రభా మేము పరుగులు పెట్టేవారిగా ఉండాలి ప్రభా. నాయన అట్టి రీతిగా మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన మా కోసం ఉంచిన కిరీటాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ సువార్త యాపకాన్ని అనేక మంది జీవితాల్లో నాయన ప్రభా వెదజల్లి నాయన ప్రభా వాళ్ళ పరివర్తన తీసుకురావడానికి కృప దయచేయండి. నీ సహాయం లేకపోతే నేను ఏమీ చేయలేం కాబట్టి వెనక ముందు మీరే ఉండి తండ్రి నా మమ్మల్ని నడిపించమని ప్రభా, ఏ విధంగా నాయన నేర్పించాలో చెప్పాలో నాయన మీరు మాకు తెలియజేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఈ వాక్యం ద్వారా మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి కృప చూపించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.